భూమన కరుణాకర్ రెడ్డి, బిఆర్ నాయుడు మధ్య వ్యవహారం పీక్ స్టేజికి చేరిపోయినట్టుంది. ఒకరికొకరు టీటీడీ వ్యవస్థాగత విమర్శల స్థాయిని మరిచి వ్యక్తిగత ఆరోపణల వరకు వచ్చేశారు. అయితే బిఆర్ నాయుడు ఎక్కడ భూమన భాగవతమంతా తిరగబడతాడో అన్న భయాందోళన నుంచి ఒక బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కి తెరలేపినట్లు కనిపిస్తోంది. మేమొచ్చాక మొత్తం ప్రక్షాళన చేస్తామని చెప్పిన బిఆర్ నాయుడుకు అడుగడుగున ఆటంకాలు కలిగిస్తూనే వస్తున్నారు భూమన. అందులో మొదటిది గోశాల ఆవుల మరణాల వ్యవహారం కాగా, రెండోది కాస్తంత సివియర్ గానే ఉండేలా జాగ్రత్త పడ్డారు. ముక్కోటి టికెట్ల విషయంలోనే ఏకంగా తోపులాటను సృష్టించి అందులో 6 చనిపోయినట్లుగా చిత్రీకరించారు. ఇదంతా టీటీడీ, దాని పాలక మండలి, ఆపై దాని నిర్వాహకం మీద పెద్ద ఎత్తున నింద వేశారు. ఇక ఆలయం ముందుకు చెప్పులు వేసుకుని వెళ్లేలా చేసి వాటి ద్వారా ఒక వివాదం సృష్టించాలని చూశారు. ఆపై ఒక రెడ్డి సభ్యుడితో ఆలయం ముందు బూతులు తిట్టించి అలా కూడా బిఆర్ నాయుడు బదనాం అయ్యేలా చేశారు. ఇప్పుడు సుధాకర్ రెడ్డిని రెచ్చగొట్టించి ఆయన ద్వారా తిరుపతికి ఒక మంత్రి కేవలం రాస లీలలు చేయడానికే వస్తారు అన్న కామెంట్లు గుప్పించారు. ఇక అక్కడితో ఆగక బిఆర్ నాయుడు ఒక బంట్రోతు స్థాయి నుంచి ట్రావెల్ ఏజెంట్ స్థాయి నుంచి టీవీ5 అధినేతగా ఎలా ఎదిగారు అన్న పాత చరిత్రను తిరగదోడారు. ఆపై కాళేశ్వర్ బాబా చావు వెనుక బిఆర్ నాయుడు హస్తం ఉంది అంటూ గత చరిత్ర తవ్విపోశారు. అలా కూడా బిఆర్ నాయుడు భయపడ్డం లేదని చెప్పి కొత్తగా జూబ్లీహిల్స్ ఓపెన్ ల్యాండ్స్ వ్యవహారం బయటకు తీశారు. ఆపై మంచిరేవుల భూముల ఇష్యూ సైతం వెలుగులోకి తెచ్చారు. వీటన్నిటిని బట్టి చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ కేంద్రంగా పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపినట్లే ఉందని అంటున్నారు చాలా మంది. బిఆర్ కూడా గతంలో చేసిన కామెంట్లను బట్టి చూస్తే ఒక దశలో వీరంతా కలిసి చేసిన నిర్వాకానికి టీటీడీ అప్పుల్లో కూరుకుపోవాల్సి వచ్చేదని తెలుస్తోంది. అలనాడు పురాణ ఇతిహాసాల్లో చెప్పినట్లు వెంకన్న తిరిగి అప్పు తీసుకోవాల్సి వచ్చేదని, అందుకే వెంకన్న వీరికెలాగైనా సరే బుద్ధి చెప్పాలన్న కోణంలో 11 సీట్ల పంగనామాల గుణపాఠం చెప్పారని అంటారు.